సిపిఆర్ చేసే విధానము ఎంత ఇంపార్టెంటో అంటే ఒక స్టెప్ వైజ్గా మనం నేర్చుకోవడం చాలా కీలకము. డాక్టర్ పవన్ గారు ఉన్నారు మనతోని. డాక్టర్ పవన్ గారు చూపిస్తారు మనకు స్టెప్ బై స్టెప్. చెప్పండి సార్, ఫస్ట్ ఏం చేయాలి? సో బేసిక్ లైఫ్ సపోర్ట్ ఒక హెల్త్ కేర్ ప్రొవైడరే కాకుండా ఎనీ లే పర్సన్ హ్యాస్ టు ప్రొవైడ్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటిల్ ద హెల్ప్ అరైవ్స్ దేర్. ఓకే, సో ఒక పేషెంట్ కనుక సడన్గా అన్రెస్పాన్సివ్ అయిపోతే ఏం చేయాలనేది బేసిక్ లైఫ్ సపోర్ట్. సో బేసిక్ లైఫ్ సపోర్ట్ ఎప్పుడు కూడా స్టెప్ వైజ్ ఉంటుంది. ఆ స్టెప్స్ ఎందుకు ఫాలో అవుతున్నామంటే బికాస్ ఆఫ్ ద రీసెర్చ్. ఓకే, రీసెర్చ్ ద్వారా ఆ స్టెప్స్ అనేవి చేస్తే మనకి అవుట్కమ్ బాగుంటుందని చెప్తారనమాట. సో బేసిక్ లైఫ్ సపోర్ట్ ఎప్పుడు స్టెప్ వైజ్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు పేషెంట్ ఏమన్నా సడన్గా అన్రెస్పాన్సివ్ అయిపోయినప్పుడు ఫస్ట్ వెళ్ళి మనం ఆ పేషెంట్ పడిపోయిన చోట సీన్ సేఫ్గా ఉందా లేదు చూసుకోవాలి. ఎందుకంటే పేషెంట్కి కరెంట్ షాక్ కొట్టి ఉండొచ్చు. ఓకే, పేషెంట్కి ఏదో సమ్ ఎమర్జెన్సీలో పేషెంట్ పడిపోయి ఉండొచ్చు. సో అప్పుడు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే సీన్ సేఫ్టీ చూసుకోవాలి. ఒక ఫైర్ ఉన్నదనుకోండి బిల్డింగ్లో, అక్కడ అన్రెస్పాన్సివ్ అయితే అక్కడ ఇవ్వగలమా? అక్కడ ఇవ్వలేము. హైవే మీద బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇవ్వగలమా? ఇవ్వలేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ సేఫ్టీ అనేది ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. ఆ పేషెంట్ని సేఫ్ సీన్కి తీసుకొచ్చి దెన్ మనం బిఎల్ఎస్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఇన్ బిఎల్ఎస్ ఈజ్ సీన్ సేఫ్టీ. సెకండ్ స్టెప్ ఈజ్ చెక్ ద రెస్పాన్స్. పేషెంట్ కనుక అన్రెస్పాన్సివ్ అయిపోతే మనము కొట్టడం కానీ, ఓకే గిల్లడం కానీ, ఓకే గట్టిగా పించేయడం కానీ చేస్తాం. అలాంటివి చేయకూడదు. హౌ టు చెక్ ద రెస్పాన్స్ ఈజ్ జస్ట్ ట్యాప్ ఆన్ ద షోల్డర్స్. ఓకే, ఇలా పేషెంట్ భుజం మీద ఇలా ఇలా తట్టాలన్నమాట. 1 2 3 హే ఆర్ యూ ఓకే, ఆర్ యూ ఓకే, అలాగా. సో అలా అన్నప్పుడు మనకి పేషెంట్ రెస్పాండ్ అవ్వకపోతే పేషెంట్ అన్రెస్పాన్సివ్ అని చెప్పి మనం కేటగరైజ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు కాల్ ఫర్ హెల్ప్. హెల్ప్ ఎందుకు కాల్ చేస్తాము అంటే కనుక, హెల్ప్ ఎందుకు అడుగుతామంటే కనుక, మనం ఒక చోట వచ్చిన తర్వాత మనం సిపిఆర్తోనే ఎగ్జాస్ట్ అయిపోతాం, రైట్? సో వీ నీడ్ టు హ్యావ్ సమ్ హెల్ప్ ఇన్ ప్లేస్. సో దట్స్ వై వీ కాల్ ఫర్ హెల్ప్. హెల్ప్ అనేది ఎలా పిలవాలి అంటే ఫస్ట్, ఓకే ఇఫ్ యూఆర్ అలోన్, మనం మొబైల్ ఫోన్ తీసి మనం విల్ కాల్ అన్ అంబులెన్స్ ఆర్ సమ్ హెల్ప్, ఓకే టు ఏ హాస్పిటల్, ఓకే సమ్ ఆర్ 108 విల్ కాల్ అండ్ హెల్ప్ అని రమ్మని చెప్తాము. ఓకే, దాని తర్వాత విల్ గో టు ద పేషెంట్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చెక్ ద పల్స్. సో ఎలా పల్స్ చెక్ చేయాలి అంటే కనుక నెక్ వెజల్స్ దగ్గర ఉన్న పల్స్ చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి యాడమ్స్ యాపిల్ అని ఉంటుంది కదా, నెక్స్ట్ ఇక్కడ గ్రూ అనేది ఉంటుంది యాడమ్స్ యాపిల్ పక్కన, దాని పక్కన ఉన్న పల్స్ చెక్ చేయాలి. క్యారోటిడ్ పల్స్ అంటాము, అది పెద్ద పల్స్ బాడీలో ఉండేది, అంటే లాస్ట్ పల్స్ టు గెట్ డిసపేర్డ్ ఫ్రమ్ ద బాడీ, అందుకని అది చెక్ చేస్తాం. సో అది ఎన్ని సెకండ్స్ చెక్ చేయాలంటే మినిమం 5 సెకండ్స్ చెక్ చేయాలి. సో వీ నీడ్ టు కౌంట్. ఓకే, వైల్ చెకింగ్ ద పల్స్ వీ నీడ్ టు కౌంట్ 1 2 3 4 5. సో వెన్ యూ కన్ఫర్మ్ దెర్ ఇస్ నో పల్స్ దెన్ దెర్ ఇస్ నో సర్క్యులేషన్, హార్ట్ బీటింగ్ అనేది లేదు. సో హార్ట్ బీటింగ్ అనేది లేకపోతే మనం ఏం చేయాలి, హార్ట్ బీటింగ్ అనేది ఎక్స్టర్నల్గా ఇవ్వాలి. ఎక్స్టర్నల్గా ఎలా ఇస్తాం? బై గివింగ్ చెస్ట్ కంప్రెషన్స్, రైట్? చెస్ట్ కంప్రెషన్స్ అనేది ఎలా ఇవ్వాలో కూడా ఒక టెక్నిక్ అనమాట. సో ఫస్ట్ చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాలి అంటే పేషెంట్ ఫర్మ్ ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకొని ఉండాలి. ఓకే, కింద గట్టిగా ఉండాలి సర్ఫేస్, రైట్? నెక్స్ట్ పేషెంట్కి అండర్స్ చేయాలి. సో నెక్స్ట్ వీ నీడ్ టు కీప్ ద హీల్ ఆఫ్ ద డామినెంట్ హ్యాండ్ ఆన్ ద పేషెంట్ చెస్ట్. ఎక్కడ? కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో పెట్టాలి. ఓకే, ఇన్ బిట్వీన్ ద బ్రెస్ట్. సో హీల్ ఆఫ్ ద డామినెంట్ హ్యాండ్ పెట్టిన తర్వాత అదర్ హ్యాండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ పెట్టాలి. దాని తర్వాత యూ నీడ్ టు కమ్ ఆన్ టు ద టాప్ ఆఫ్ ద పేషెంట్ అండ్ స్టార్ట్ గివింగ్ చెస్ట్ కంప్రెషన్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇలా 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత సో వీ నీడ్ టు గివ్ 2 బ్రెత్స్. సో బేసిక్ లైఫ్ సపోర్ట్స్లో మనం ఒకటి సర్క్యులేషన్ ఇస్తాం, ఇంకోటి ఆక్సిజన్ ఇస్తాం. ఈ రెండు ఇస్తాం కాబట్టి దాన్ని బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాం. సో రెండు కూడా బేసిక్స్ ఫర్ ద పేషెంట్ సర్వైవల్. సో ఒకటి సర్క్యులేషన్, ఇంకోటి ఆక్సిజనేషన్. సర్క్యులేషన్ అనేది ఎలా ఇస్తున్నాము? బై గివింగ్ చెస్ట్ కంప్రెషన్స్. ఆక్సిజన్ అనేది బై గివింగ్ బ్రెత్స్. ఈ బ్రెత్స్ ఇవ్వడానికి కూడా టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే మౌత్ టు మౌత్. ఈ మౌత్ టు మౌత్ అనేది మనం అందరికీ ఇవ్వలేము. వీ డోంట్ నో ద ఇన్ఫెక్షన్ స్టేటస్ ఆఫ్ ద పేషెంట్. What we do is we put a kerchief there, okay, and we blow through the kerchief. Otherwise we avoid it, right? Otherwise మీకు పాకెట్ మాస్క్స్ అనేవి ఉంటాయి. ఈ పాకెట్ మాస్క్స్ అంటే ఏంటంటే ఇలా ఈ రకంగా ఉంటుంది పాకెట్ మాస్క్. ఈ పాకెట్ మాస్క్ అనేది ఏంటంటే పేషెంట్కి ఇలా మౌత్ అండ్ నోస్ కవర్ చేసేటట్టు ఉంటుంది. ఓకే, దాని తర్వాత హెడ్ టిల్ట్, చిన్ లిఫ్ట్ అనేది చేయాల్సి వస్తుంది. ఈ అన్రెస్పాన్సివ్ అయిన పేషెంట్స్లో ఏమవుతుందంటే టంగ్ వెనక్కి పడిపోయి ఉంటుంది.
సో మనం ఈ హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ అనేది చేయగానే టంగ్ అనేది ముందుకు వస్తుంది. సో దట్ మనకు ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది ఎయిర్ అనేది లంగ్స్లోకి వెళ్ళడానికి. సో అది పెట్టిన తర్వాత దెన్ వీ నీడ్ టు బ్లో ఇన్ టు ద పాకెట్ మాస్క్. ఓకే, 1 breath should be given in 1 second. That means 2 breaths over 2 seconds. So we need to give 2 breaths. So after 30 compressions, we have given 2 breaths, which includes 1 cycle of CPR. Right. Like that, manam 5 cycles of CPR ఇవ్వాల్సి వస్తుంది. అంటే 30:2, 30:2, 30:2, 30:30. That should be completed in 2 minutes. రైట్, మొత్తం 5 cycles అనేది ఒక 2 minutesలో కంప్లీట్ చేయాల్సి వస్తుంది. రైట్, దాని తర్వాత మనం రీఅసెస్ చేయాలి పేషెంట్ని. ఎలా రీఅసెస్ చేస్తాము? బై చెకింగ్ ద పల్స్ అగైన్. పల్స్ ఉంది అనుకోండి, బ్రీతింగ్ చేసుకున్నారులే చూస్తాం. బ్రీతింగ్ కూడా చేస్తున్నారు అనుకోండి, అంబులెన్స్ కోసం మనం కాల్ హెల్ప్ చేస్తాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తాం, మన అంబులెన్స్లో ఎక్కిస్తాం. సో బిఎల్ఎస్ విల్ బీ ఫాలోడ్ బై ఏసీఎల్ఎస్. ఏసీఎల్ఎస్ అంటే అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్. అది మనం అంబులెన్స్లో కానీ హాస్పిటల్లో కానీ చేస్తాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు stabilize the patient. We need to give proper BLS for the patient. If the patient revives, we hand over the patient to ACLS provider. Correct? So meanwhile, మన అంబులెన్స్ పర్సన్ వచ్చేటప్పుడు ఏఈడి అని తీసుకొస్తారు, లేదంటే డిఫిబ్రిలేటర్ తీసుకొస్తారు. ఏఈడి అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. సో ఈ డిఫిబ్రిలేటర్ ఏం చేస్తుందంటే మనకి అబ్నార్మల్ రిథమ్స్ అన్నీ కూడా నార్మలైజ్ చేస్తుంది. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ కార్డియాక్ అరెస్ట్ ఈస్ అబ్నార్మల్ హార్ట్ రిథమ్. ఓకే, సో ఈ మెషిన్ ఏం చేస్తుంది అంటే మనకి ఏమన్నా అబ్నార్మల్ హార్ట్ రిథమ్స్ ఉంటే అవి నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దీన్ని ఏఈడి అంటాం, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. దిస్ విల్ గివ్ షాక్. ఓకే, మన షాక్ ఇచ్చిన తర్వాత లైఫ్ థ్రెటనింగ్ ఎరిథమియాస్ ఏవైతే ఉన్నాయో అవి నార్మలైజ్ అవుతాయి. రైట్. సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ ఈస్ కార్డియాక్ ఎరిథమియాస్. ఓకే, దట్స్ వై వీ యూజ్ దిస్ మెషిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇట్ ఈస్ అవైలబుల్. సో ఈ మెషిన్ అనేది మనకి అన్ని పబ్లిక్ ప్లేసెస్లోనే ఉండాలండి. సో మాల్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, ఓకే, ఎయిర్పోర్ట్స్లో కానీ. సో మనం ఎయిర్పోర్ట్స్లో ఇది చూస్తాం, బట్ రైల్వే స్టేషన్లోని, బస్ స్టాండ్లోని మనం ఫ్రీక్వెంట్గా ఎక్కువ చూడడం. ఓకే, సో దీన్ని యూజ్ చేసే టెక్నిక్ కూడా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ దెర్ ఆర్ ఫైవ్ స్టెప్స్ ఫర్ యూజింగ్ దిస్. వన్ ఈజ్ స్విచ్ ఆన్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్లగ్ ఇన్ ద ప్యాడ్స్. అటాచ్ దీస్ ప్యాడ్స్ ఆన్ టు ద పేషెంట్ చెస్ట్. దీని మీద మార్క్స్ ఉంటాయండి. ఓకే, ఇఫ్ యూ సీ దేర్ ఆర్ మార్క్స్ హియర్ వేర్ టు కీప్ ద ప్యాడ్స్ ఆన్ ద పేషెంట్ చెస్ట్. సి ఇక్కడ చూడండి, ఇది రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ ఉంది, ఇదేమో ఇక్కడ ఉంది అపెక్స్ ఆఫ్ ద హార్ట్ దగ్గర. సో ఇవి అటాచ్ చేసిన తర్వాత దెన్ the machine will analyze. This is an automated external diffuser. This is a pre-processed machine. So it will prompt you everything what to do. Okay, so ఇది అయిపోయిన తర్వాత, so if there is a abnormal rhythm, it will advise you to give shock if it is a shockable rhythm. Okay, సో షాక్ ఇచ్చేసిన తర్వాత మనం మళ్ళీ సిపిఆర్ కంటిన్యూ చేస్తాం. రైట్. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్, బేసిక్ స్టెప్స్ ఫర్ యూజింగ్ బిఎల్ఎస్. సో ఐల్ జస్ట్ రిపీట్ ఇట్. ఫస్ట్ స్టెప్ ఈజ్ సీన్ సేఫ్టీ. సెకండ్ స్టెప్ ఈజ్ చెక్ ద రెస్పాన్స్. థర్డ్ స్టెప్ ఈజ్ కాల్ ఫర్ హెల్ప్ సో దట్ ద అంబులెన్స్ విల్ బి dispatched. Fourth step is check for pulse, carotid pulse, big pulse, last pulse to get disappear from the body. Next thing is, if there is no pulse, we'll give chest compressions to maintain the circulation. After that, we'll give 2 breaths. 30 compressions, 2 breaths will include 1 cycle of CPR. Like that, we'll give 5 cycles of CPR in 2 minutes. Then we'll reassess. How to reassess? We'll check the pulse again. If there is no pulse, we'll repeat the 5 cycles in 2 minutes. Meanwhile, we will use AED, switch on, plug in, attach, analyze, and shock if it is a shockable rhythm. Right? These are the steps of BLS. And BLS is for everybody, not only for healthcare providers, it is for everybody. Everybody's responsibility is to learn how to give proper chest compressions and CPR so that the survival rate will increase and we can maintain the patient until the patient reaches the hospital. Thank you very much.